యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం 17వ వచనం నుండి 19వ వచనం వరకు. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను నవియే అని చెప్పాను. ఇక్కడ ఈ వచనాల్లో దాగి ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే, యేసు దగ్గరకు ఒక యువకుడు వచ్చి అడిగాడు, ప్రభు, నేను ఏం మంచి చేసిన ఎడల నిత్య జీవం పొందుతాను అని. అప్పుడు యేసు ఒక లోతైన సత్యాన్ని చెప్తాడు. మంచివాడొక్కడే దేవుడు. నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని. ఒకటి, మంచితనం యొక్క మూలం దేవుడు తానే. మనుషులు చాలాసార్లు తమ సత్కార్యాలు మీద ఆధారపడతారు. నేను మంచి పనులు చేస్తున్నాను కదా, దేవుడు నన్ను ప్రేమిస్తాడు అని అనుకుంటారు. కానీ యేసు చెప్తున్నాడు, మంచితనం అనేది నీలో లేదు. అది దేవుని స్వభావం. దేవునితో జీవం కలిగినప్పుడు మాత్రమే మన జీవితం నిజమైన మంచిని చూపిస్తుంది. అంటే నిత్య జీవం నీ చేతుల్లో కాదు, దేవుని కృపలో ఉంది. రెండవది, ఆజ్ఞలు నియమాలు కాదు, ప్రేమ మార్గం. యేసు చెప్పిన ఆజ్ఞలు కేవలం చేయవలసిన పనులు జాబితా కావు. ఆ ఆజ్ఞల ఉన్న ప్రేమ. నరహత్య చేయవద్దు అంటే ద్వేషాన్ని చంపమని. వ్యభిచారించవద్దు అంటే నీ మనసు పరిశుద్ధంగా ఉంచమని. దొంగిలవద్దు అంటే ఇతరులు దాన్ని గౌరవించమని. అబద్ధ సాక్ష్యం పలకవద్దు అంటే సత్యములో నిలవమని. తల్లిదండ్రులను సన్మానించు అంటే కృతజ్ఞత నేర్చుకోమని. నీ పొరుగువానిని నిన్ను వలె ప్రేమించు అంటే దేవుని ప్రేమను ప్రాక్టికల్గా చూపమని. యేసు ఇక్కడ చెప్పేది, ప్రేమ లేకుండా ఆజ్ఞలు నిష్ప్రయోజనం. ప్రేమతో ఆజ్ఞలు పాటిస్తే నిత్య జీవం నీలో మొదలవుతుంది. మూడవదిగా, నిత్య జీవం అంటే భవిష్యత్ కాదు, ప్రస్తుత జీవనం. యేసు చెప్పిన జీవంలో ప్రవేశించు అంటే మరణానంతరం జీవితం మాత్రమే కాదు, ఇప్పుడే మన హృదయంలో దేవుని జీవం మొదలవ్వాలి. దేవుని వాక్యాన్ని వినడమే కాదు, ఆచరించడం ద్వారా మనం ఆ జీవంలో ప్రవేశిస్తాం. ప్రతిసారి మనం ప్రేమతో ప్రవర్తించినప్పుడు, క్షమించినప్పుడు, నిజాయితీగా నడిచినప్పుడు, అప్పుడే మనలో దేవుని రాజ్యం పనిచేస్తుంది. యేసు మనకు చూపిన దారి సింపుల్. ప్రేమించు, గౌరవించు, క్షమించు. ఇది నిత్య జీవానికి ద్వారం. మన మంచితనం కర్మలలో కాదు, దేవునితో ఉన్న సంబంధంలోనే నిజమైన మంచి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవే నిజమైన మంచివాడవు. నా జీవితం నీ సత్యానికి, నీ ప్రేమకు ప్రతిబింబముగా ఉండునుగాక. నా హృదయం శుద్ధముగా, నా మాటలు నిజంగా, నా చేతులు దయతో నిండియుండునుగాక. నీవు చెప్పిన ఆజ్ఞలను నా జీవితంలో ఆచరించుటకు బలమివ్వు ప్రభువా. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఆమేన్.